ప్రభు యొక్క శరీరం కొరకు రక్తం కొరకు మనల్ని పరీక్షించుకోవడానికి మరి ప్రభు సహాయకులు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన సమయంలో ఎవరెవరు కొన్ని విషయాలు మాట్లాడాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలామంది కానుకలు వేసి వెళ్ళిపోతున్నారు. ఈ కానుక దేవుడు అవసరం లేదు. కానుక ఎవరికంటే మాకు దేవుడికి కావాల్సింది నువ్వు, నీ హృదయం కావాలి, నీ దేహం ఆయనకి ఆలయంగా కావాలి. అర్థమైందండి? నువ్వు కావాలి దేవుడికి, నీ కానుక కాదు ఆయనకి కావాల్సింది, నువ్వు కావాలి. దయచేసి చివరి వరకు ఉండాలి. మరి 21, 22, 23 తేదీన మీటింగ్ కొరకు కొన్ని విషయాలు మాట్లాడుతుందో మరి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఆ విషయమే మనం మాట్లాడుకోవాలి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. మరి ప్రార్థన చేసుకుందాం. సెల్ ఫోన్లు ఎవరైనా ఆన్ ఆఫ్ చేయండి దయచేసి. వేరేగా అర్థం చేసుకోవద్దు. మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, సహవాసంలోకి వచ్చినప్పుడు, ఒక దైవికమైన క్రమంలోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ రింగ్ అవుతాయి. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, ప్రార్థన ఆపేసి మళ్ళీ ఫోన్ మాట మళ్ళీ చేస్తారు. ఏం క్రమం అది? ఆరాధన చేసేటప్పుడు కూడా బయటకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. ఏదైనా బాత్రూమ్ అవసరం అయితే వెళ్ళండి, లేదా ఏదైనా పర్సనల్ ప్రాబ్లం అయితే కిందకి వెళ్ళండి. అంతేగాని అవసరం లేకుండా కిందకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళొద్దు. దయచేసి ఆలోచించండి. ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థనలోనే నిమగ్నం అయిపోవాలి. ఆరాధనకు వచ్చేవంటే సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసుకోవాలి. మీ పనులు పక్కన పెట్టండి. దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తేనే ఏదైనా చేయగలం. ఒకసారి ఆలోచించండి. వేరే ఉద్దేశం ఏం మాట్లాడటంలా. ఒకసారి ఆలోచించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలుడు, మహోన్నతుడు, ప్రభా ఆదియు అంతమునైన దేవుడు, అనువాడు ఉన్నవాడు, సకల ఆశీర్వాదానికి కారణమూర్తుడు. ప్రభా నాడు నీ దాసుడు దావీదుకి నీతి ఇచ్చారు, స్థుతిని ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, మహిమనిచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు. ప్రభా దరిద్రులు పాపులైన మమ్మల్ని కూడా ప్రేమించిన దేవుడు, అన్ని జనులు చెడిపోయే వారము, నశించిపోయే వారము, నిత్య నరకానికి పాత్రలైన మాకు కూడా ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తునందు నీతిని అనుగ్రహించడానికి, పరిశుద్ధత ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి, దైవ జ్ఞానం ఇవ్వడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి శరీరధారి వచ్చారు. ప్రభా లేఖనముల ప్రకారం మా పాపాల కొరకైనా ఈ శరీరం అంతా కూడా నలగొట్టబడ్డది. ముఖం మీద ఉమ్మేయించుకున్నాం, చెంపదెబ్బలు కొట్టించుకున్నాం, తల మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాం, ఎంతో అవమానించారు, దూషించారు. దరిద్రులైన మమ్మల్ని రాజులుగా చేయడానికి, యాజకులుగా చేయడానికి, నీ సొత్తైన ప్రజలుగా చేయడానికి, విమోచింపబడిన ప్రజలుగా నీ శరీరంలో నీ అవయవాలుగా చేసుకోవడానికి, ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించడానికి ప్రభా మీరు ఈ లోకానికి శరీరధారికి వచ్చి ఆ శరీరం నలగొట్టించుకున్నారు. నేను రక్తమంతా కూడా మా కొరకు దాచారు. ప్రభా నేను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడన్నారు. ప్రభా అందుకొరకేనైనా నీ లేఖనాలతో నాతో మాట్లాడండి, ఇప్పుడు వచ్చిన వారితో మాట్లాడండి. ప్రభా నీ సన్నిధి మా మధ్యన ఉంచండి. మీ అందు వైభవం దయచండి, వివేకం దయచండి, జ్ఞానం అనుగ్రహించండి. నేను బుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు దయచేయండి. నీ మహిమ కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సత్యం నిరంతరమైన సగ క్షేమాభివృద్ధి కొరకు నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని మరొకసారి ప్రభా ఫిబ్రవరి 21, 22, 23 తేదీలో జరిగే ప్రత్యేకమైన కూడికల కొరకు ఎవరు ఈ పని చేయాలో ప్రభా నీ ఆత్మ చేత నీ నిర్ణయం జరిగించు. వారికి కూడా నీ యొక్క ప్రేరేపణ దయచేయండి. ఈ కూడికలు నీకు మహిమకరంగా సంఘానికి క్షేమము, సమాధానం, ఐక్యత, నేను ఆత్మీయ అభివృద్ధి కొరకు మీరే జరిగించమని ప్రార్థన చేస్తూ మనుషులందరినీ మరుగుపరిచి మీ కార్యాన్ని జరిగించండి. ప్రభా నీ సహాయం అనుగ్రహించమని ఎన్నిక లేని వాటి నిష్ప్రయోజకులు బలహీనమైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ యొక్క వివేకము, జ్ఞానం నాకు అనుగ్రహించు. నీ ప్రజలు ఎదుట ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో అన్ని విషయంలో కూడా ప్రభా నాకు కూడా జ్ఞానం అనుగ్రహించు, వివేకం దయచేయండి. నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోండి.
వచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. మరొకసారి ప్రభా చంటి బిడ్డల మధ్య జరిగింది సండే స్కూల్ పరిచయం కూడా జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభాని శ్రేష్టమైన నామంలో కృతజ్ఞత చెల్లిస్తూ దుష్టు నుంచి మమ్మల్ని కాపాడమని ప్రభు యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. చాలండి. ఆయన మీతో చెప్పున్నది చేయండి. మరి ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో మీటింగ్స్ ఉన్నాయి. అదేనా మీరు ఏం చేయాలంటే ఆయన ఏం చెప్తారు చేయాలి. ఇది దేవుని పని. మీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే ఏదైనా పర్సనల్ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? బాధ్యత తీసుకుంటారు, భారమైన భరిస్తారు. పుట్టినరోజులు కానీ లేదా వివాహాలు కానీ ఏ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఎంత ప్రయాసపడతారో. ఇది మన సృష్టికర్త అయిన దేవుని పనిది. అంటే అక్కడ ఒక మాట ఉంది. యోహాను సువార్త 2:5-6 వచనం చదవండి. ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రభు ఏం చెప్తే చేయండి. ఇక్కడ సేవకుడు కాదు, విశ్వాసులు కాదు, సహోదరులు కాదు, ఎవరు కాదు. ప్రభు అంతా ఏం చెప్తారు మనం అందరం కలిసి పని చేయాలి, దేవుని పని చేయాలి. ఎలా చేయాలి చూడండి. ఒక మాట చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చదవండి. అందరూ చేయాలి. యవనస్తులు ఎవరన్నా ఇందులో ఒకరు చదవండి. చదువుకున్నాడు. సిస్టర్స్ ఆఫ్ చేయండి, బ్రదర్స్ చదవండి. నెమ్మదిగా చదివినా తేటగా చదవండి, స్లోగా అయిన వల్ల. బ్రదర్స్ చెప్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 యవనస్తులు చదువుకున్నామండి. చదువుతుంది. చాలండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 అంటే ఎలా చేయాలంటే ఇది ప్రభు పని. కొలస్సీయులకు రాసిన పత్రికల మాట నేను చదువుతాను చూడండి. నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏముందంటే ప్రభువులో స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుతుందని ఎరుగుదాం కనుక. చూసారండి, ప్రభువులో స్వాస్థ్యం పొందుతారు. ఏం పొందుతారు? ప్రభువులో స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుతుందని ఎరుగుదాం కనుక. స్వాస్థ్యం ఉంది, నీకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం పొందుదామని ఎరుగుదాం కనుక మీరేమి చేసినారు అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము మనసు పూర్తిగా చేయండి. మొట్టమొదటిగా ఆయన మీతో చెప్పుకున్నది చేయండి. ఎలా చేయాలండి? ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేయండి. ఏం చేస్తారు? మీ పిల్లల గురించి వదిలినప్పుడు టిఫిన్ రెడీ చేస్తారు. ఎలా చేస్తారు? మనస్ఫూర్తిగా చేస్తారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, చేస్తారు లేదా? మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే దేవుని పని కూడా మీరు ఎలా చేయాలంటే ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. మొట్టమొదటి. రెండోది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. చదవండి. అది ఎలా చేయాలండి? అది రెండోది మన ప్రేమతో చేయాలి. ఎలా చేయాలండి చెప్పాలి. ప్రేమ అనే కదా ఆగిపోతున్నారు.
ఎలా చేయాలండి? ప్రేమ. ఏ ప్రేమ? నీకు తెలుసున్న వాళ్ళు వచ్చారు, రెండు బ్రదర్ కూర్చోడానికి కూర్చోబెట్టి ఎవరు తెలియని వాళ్ళు వచ్చారు, అవి పట్టించుకోవడం ప్రేమ కాదు. వాళ్ళు ఎవరు వచ్చినా సరే, ఈ స్థానిక సంఘం ద్వారా జరిగే ఈ మీటింగ్లకి బయట నుంచి ఎవరు వచ్చినా సరే మనం ఏం చేయాలండి? ప్రేమతో మాట్లాడాలి. ప్రేమ. నీకు తెలుసున్న వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు, నీ కుర్చీ చేసి ఆలోచించేయడం ఈ కాదు. అందరినీ ప్రేమతో చూడాలి. ఎలా చేయాలంటే అక్కడ మాట రాశారు, మీరు చేయ కార్యాలన్నీ ప్రేమతో చేయండి. ప్రేమతో చేయాలి. ఎలా చేయాలండి? మొట్టమొదటిగా ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయాలి. రెండోది ప్రేమతో చేయాలి. ప్రేమ లేకుండా చేస్తే మనకు తెలుసు, గత దినాల్లో వాక్యం విన్నాం, ప్రయాసంతో ఏమైపోతుందండి? వ్యర్థం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మాట ఉంటాయి, నీ విశ్వాసం ఉన్నా ఏమున్నా, నీ ఆస్తి అంతా ఇచ్చేసినా, నువ్వేం చేసినా కానీ నీలో ప్రేమ లేదనుకోండి, అదంతా ఏమైపోద్ది? వ్యర్థం. నువ్వు ప్రయాసంతో వ్యర్థం. మనుషుల దృష్టికి చేయకండి. మనుషులు ఏదో చూస్తున్నారని, మనుషులు ఏదో నేర్చుకుంటారని అలా చేయకండి. ఇది నా ప్రభు పని, నా దేవుని పని. గత వారంలో ఒక అన్న ఒక మాట చెప్పాడు, నా సొంత బంగారం కూడా ఎవరికి ఇచ్చేస్తున్నాడు? దేవునికి ఇస్తాడు. మొక్కు అంటే ఇది దేవుని పని, నా దేవుని పని. నా పాపాల కొరకు యేసు ప్రభు ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు. ఆయన దేహం నా కొరకు ఇచ్చేసాడు. నన్ను సృష్టించిన దేవుడు సృష్టినే నా కొరకు ఆయన శిలువలో వేలాడాడని. ఆయన ప్రేమను బట్టి మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? మీరు చేయ కార్యములన్నీ ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. మూడోది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం అది మూడోది ఏంటంటే దేవుని మహిమ కొరకు చేయాలి. మనకు కనబడాలని కాదు. ఎలా చేయాలండి? దేవునికి మహిమ రావాలి. పలానా బేతనీయలో 21, 22, 23 మీటింగ్లు దేవుని మహిమ కొరకు జరిగినాయని ఇతరులు మనతో ఆ సాక్ష్యం చెప్పినట్టు ఆయన మహిమాత్మే జరగాలి. అర్థమైందండి? మనస్ఫూర్తిగా చేయాలి. రెండోది ప్రేమతో చేయాలి. మూడోది మనం కనబడకూడదు. ఎవరు కనబడాలండి? ప్రభుకి రావాలి మహిమ. అది సేవకుని కాదు, ఇక్కడ కూర్చున్న విశ్వాసులు కాదు, వచ్చిన వాళ్ళు కాదు. ఎవరు పొందాలండి మహిమ? దేవుని మహిమ. ఇందాక పాట పాడాలి, స్తుతి మహిమ ఘనత యుగములు ఎవరికండి? దేవునికి రావాలి. దేవుని మహిమ పరచాలి. దేవునికి రావాలి మహిమ. చూడండి 4వ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. అది సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు ఏం చేయాలండి? చెప్పండి. అక్కడ ఒక మాట 14వ అధ్యాయం 12వ వచనం, సంఘం క్షేమాభివృద్ధి కలిగినట్లే చేయాలి. ఈ కోరికలు సంఘానికి క్షేమం కలగాలి. ఏదో అలవాటుగా ఆచారంగా చేస్తామంటే కాదు. మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి. సంఘం ఏమవ్వాలండి? క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమము, అభివృద్ధి. క్షేమము రెండు ఉన్నాయి ఇక్కడ. క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అంటే నూతనమైన వాళ్ళు చేర్చబడాలి, పాపులు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్తాలు పొందాలి, ఆత్మలు రక్షింపబడాలి. అది అభివృద్ధి. వచ్చిన వారే వచ్చి వచ్చిన వారు మళ్ళీ రాకుండా మానేసి ఇది అభివృద్ధి కాదు, ఇది క్షేమం కాదు. ఈ మీటింగ్లు, ఈ బేతనీయానికి ఏం కలగాలంటే క్షేమాభివృద్ధి కలగాలి. చూడండి, ఇంకో మాట ఉంటుంది, కీర్తన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కీర్తన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. లేదంటే వాక్యం
పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 చదవండి. చదవలేదు బ్రదర్, చదువు. సనుకోకుండా ఒకరికొకడు ఆతిథ్యము, అది వచ్చిన వారికి ఆతిథ్యం చేయాలి. మీకు తెలుసున్న వాళ్ళు ఎక్కువ కూర్చోబెట్టేసి తెలియని వాళ్ళు పట్టించుకోకూడదు, అందరికీ చేయాలి. అదేంటండి, అందరికి ఏం చేసి సనుకోకూడదు. ఎలా చేస్తారు? ప్రేమ అంటే సనుకోరు. సనుకోనకుండా ఒకరికొకరు ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యం చేయాలి. నువ్వు బ్రదర్ మొన్న అంటున్నాడు, బ్రదర్ నేను తెమ్మన్నాను అన్న, బడ్జెట్ అయిపోతుంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను ఒక మాట, బడ్జెట్ కాదు తమ్ముడు, ఇది దేవుని పరిచర్య. అక్కడ పరిశుద్ధులు చూడాలి. వాళ్ళు ఎవరండి? మీరు అందరూ ఎవరు? పరిశుద్ధులు. అన్న బడ్జెట్ అయిపోతుంది అన్నాడు. బడ్జెట్ అయిపోతుందా? ఇది దేవుని పరిచయం, దేవుడు ఇస్తాడు. దేవుని కార్యాల కొరకు ఖర్చు పెట్టాలి, దాచుకోవడానికి లేదు. చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 8 బడ్జెట్ చూడకూడదు, ప్రభుని చూడాలి, వచ్చిన పరిశుద్ధులను చూడాలి, ఆతిథ్యం సనుకోకుండా చేయాలి. ఏదో లేదన్నట్టు ఇచ్చేయడం కాదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8 అపోస్తలుడైన పౌలు గారు మాట చెప్తారు అక్కడ. ఆ 16వ అధ్యాయము చదవండి. ఇక్కడ 3వ వచనం, క్రీస్తునందు వారు నా ప్రాణం కొరకు ప్రాణం విడిచిగాయలు తెగింది. ప్రాణాలు ఇవ్వట్లేదు కదా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తలుడైన పౌలు గారి కొరకు అకుల ప్రిస్కిల్లా ఏం చేశారండి? ప్రాణం ఇచ్చడానికి కూడా ముందుకు వచ్చారు సంఘం కొరకు. చదవండి ఆ మాట, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఇంకో మాట ఉంటుంది చూడండి, యోహాను రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన పత్రికలో మూడో పత్రిక 5వ వచనం, చదవండి. ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులు ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా, అది విశ్వాసకి తగినట్టుగా చేయాలి. ఆతిథ్యం పరిశుద్ధులకు తగినట్టుగా చేయాలి. దేవుని పిల్లలు అన్యులు కాదు, లోకస్తులు కాదు. దేవుడు కోరుకున్నాడు విమోచింపబడ్డ సంఘము, సంఘానికి తగ్గట్టుగా ఆతిథ్యం ఇవ్వాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, విశ్వాసకి తగినట్టుగా చేస్తున్నావు. అది ఆతిథ్యం ఎలాగవ్వాలండి? లేదన్నట్టుగా కాదు. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇచ్చారు. 5,000 మందిని తృప్తిపరిచాడు. ఆయన మిగిలిపోయింది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనం సనుకోకుండా ఏమి ఇవ్వాలండి? ఆతిథ్యం ఇవ్వాలి. ఇది దేవుని పని. నీ వంతు నువ్వు సహాయపడాలి. చూడండి, ఇక్కడ మాట ఉన్నది ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. నాలుగు వచనం చదవండి.
విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందిన ప్రతి శ్రేష్టమైన వరము నిశ్చయమై నీవు అనుభవపూర్వకంగా ఎదుట వలన ఇతరులు మీ విశ్వాసం మందు పాల్గొనకుండా అందిన కార్యకారి. ఒక మాట ఉంది ఏంటంటే, ఫిలెమోను రాసిన పత్రికలో నీ ప్రేమ గురించి ప్రభువైన యేసు సమస్త పరిశుద్ధులు నీకు కలిగి ఉన్న విశ్వాసం నేను విని నా ప్రార్థన యందు నీ మీద విజ్ఞాపన చేసి ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తుంది. చూస్తారండి, ఫిలెమోనుకి ఏముందండి? ప్రేమ. పరిశుద్ధులు ఆయన కలిగి ఉన్న విశ్వాసం. మన స్థానిక సంఘం ద్వారా జరిగే ప్రత్యేకమైన కూడికలు బయట నుంచి ఎవరో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆతిథ్య ఇష్టం అని ఏం చేయాలంటే ఎలా చేయండి? కొలసీలకు రాసిన పత్రిక మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి. మూడోది దేవుని మహిమ కొరకు చేయాలి. నేను ఇస్తున్నానని బోర్డు పెట్టుకుని చెప్పకూడదు. నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను ఇది చెప్పకూడదు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవుడు ఇచ్చాడు. నేను అది ఇచ్చేసాను నేను ఇది ఇచ్చేసానని దమ్మాలు ఏం కావాలండి? ఇది ప్రభు ఇచ్చాడు నాకు, ప్రభు కొరకు నేను ఇచ్చాను. దావీదు ఏమన్నాడండి? అక్కడ దేవుడే నాకు ఇచ్చాడు. మనం చదివాం కదా గత దినాల్లో. మనం కూడా ఏం చేయాలంటే అక్కడ ఒక మాట ఉంది, మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి. ఇంకెలా చేయాలండి? మహిమ కొరకు చేయాలి. ఇంకోటి ఎలా చేయాలి? క్షేమాభివృద్ధి కొరకు చేయాలి. ఇంకెలా చేయాలి? ఎలా చేయాలి? సరిపోకుండా ఆటికి ఇవ్వాలి. సేవకులు వస్తారు, కొంతమంది వస్తారు, మరి పిలిచిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ సంఘం ద్వారా వాళ్ళకి అలా చేయాలి. ఆయన మీతో చెప్పినది చివరి ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. చాలా అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మనుషులకు చేసినట్టు కాక. అది ఇదంతా కూడా ఎవరు చేసిన అనుకోలే చెప్పాలి. అక్కడ ఎందాక ప్రభు స్వాస్థ్యం నువ్వు పొందుతామని ఎరిగి చేయాలంట. చదివాం కదండి, కొలసీలకు రాసిన పత్రికలో మాట ఉంది. ప్రభు స్వాస్థ్యము పొందుతామని ఎరిగి ఏం చేయాలండి? మనస్ఫూర్తిగా చేయాలి, ప్రేమతో చేయాలి, దేవుని మహిమ కొరకు చేయాలి, సనుకోకుండా ఆతిథ్యం ఇవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట మరలా నేను చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఏమన్నాయి? మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఎవరు చేయాలండి? ఇది ప్రభు పని, నేను ప్రభు చేస్తున్నాను, అలా చేయాలి. అర్థమైందండి? మరి ఆ ప్రకారం మనం అందరం కూడా సిద్ధపడాలి. మన వంతు మనం ప్రభు కొరకు నమ్మకంగా చేయాలి. ఇది దేవుని పని. అందుకే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధులు వస్తారు, బయట నుంచి వస్తారు, చాలా మంది వస్తారు, సేవకులు వస్తారు, సేవకురాళ్ళు వస్తారు. మన గిఫ్ట్లు కూడా మనం ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుని అడగండి, ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇది సమాధానకరంగా సంతోషకరంగా దేవుని మహిమ కొరకు చేయాలి. మరి సమయంలో మరి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. మరి మీటింగ్స్ పేపర్ పాంప్లెట్ కూడా ఉన్నాయి. పంచి పెడతారు కదా, పంచి పెడతారు కదా. మరి మీకు తెలుసున్న వాళ్ళని తెలియని వాళ్ళు కూడా ఆహ్వానించండి. అలానా బేతనీలో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఆ గుడికి రండి అని మీరు బ్రతిమాలండి. ఒకసారి వెళ్తే 2-3 సార్లు అండి నేను రండి, దేవుని వాక్యం ఎందుకు కానీ దేవుని మాట ఎందుకని రండి ప్రత్యేకించి ఆహ్వానించండి. ఆ దినాల్లో మరి ఎంతమంది పాంప్లెట్ ఇస్తారో మీరే నిర్ణయించుకోండి. మరి పాంప్లెట్ పక్క వారికి కూడా అందించండి, వారిని అందరిని ఆహ్వానించండి. మీటింగులకు వస్తే వాళ్ళు కూడా దేవుడు ఏదో వాక్యం ద్వారా వాళ్ళు తాకుతాడు, వాళ్ళు దేవుడు వారి కార్యం చేస్తాడు. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుని పనుల కొరకు మరి ఎవరైతే సిద్ధపడతారో మరి ఒకసారి మరి చెప్పండి, వాళ్ళని నిర్ణయించుకుందాం జరిగే మీటింగ్ కొరకు చేసుకుందాం.
ఎవరికి వాళ్ళే పరీక్షించుకోండి.